హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు త్రివిత్ కన్నా యూట్యూబ్ ఛానల్. ఆదాబ్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భూతల్పల్లి. ఈరోజు అయితే మనమైతే భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్లీ ఏంటంటే డే టైంలో ఒక వ్యూ, నైట్ టైంలో ఒక వ్యూ అయితే చూపిద్దామనేసి నేనైతే ఈరోజు అయితే అనుకుంటున్నాను. సో మనమైతే అక్కడికి వెళ్ళి డే టైంలో ఎలా ఉంటుంది టెంపుల్, మళ్ళీ నైట్ టైంలో ఎలా ఉంటుంది టెంపుల్, అక్కడ మనకి ఎలా స్టే చేయాలి, ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఎలా ఏందని అయితే ఈరోజు అయితే మనం వీడియోలోనైతే తెలుసుకోబోతున్నాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకైతే ఇంకొక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ అవుతుంది. భువనగిరిలో దిగేసి అక్కడ ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు. ఇంకా ఫ్రెండ్తో పాటు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం. ఎండనైతే మామూలుగా లేదు అసలు. టెంపుల్లోనే భువనగిరిలోనైతే దిగేసాము. ఇంక ఇక్కడ నుండి డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్తాం. అక్కడ వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం. ఈ ఎండ వలన ఏమో తెలియదు కానీ అసలు భువనగిరిలోనైతే ట్రాఫిక్ అయితే ఏం లేదు. మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము. మనకి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే కొంచెం అయితే డిస్టర్బ్గానే ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడే డెవలప్ అయితే చేస్తున్నారు కదా. ఫైనల్లీ స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. చూడండి, ఫ్రంట్ వే అయితే ఇలా ఉంది. ఇంకా బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాం. చూడండి, క్రౌడ్ అయితే అసలు చాలానే ఉంది. ఈ వెహికల్స్ అయితే చాలా వచ్చాయి. ఎండలో కూడా అసలు చాలామంది వచ్చారు. మనకైతే ఇక్కడ నుంచెల్లే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడే మనం శ్రీవారి పాదాలను అయితే దర్శనం చేసుకొని ఈ దశావతార మండపాల నుంచి వెళ్ళి మనమైతే 108 మెట్లు అయితే ఎక్కుతూ మనమైతే కొండపైకి అయితే వెళ్తాము. ఈ ఒక్కొక్క మండపంలో మనకి ఒక్కొక్క అవతారం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే పెద్దవాళ్ళ కోసం అయితే పక్కన అయితే ఇంకో దారి అయితే నిర్మించడం జరిగింది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే ఈ దారిలో మెట్లు అయితే ఎక్కలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి, సో వాళ్ళ కోసం అయితే పక్కన దారి కూడా అరేంజ్ అయితే చేయడం జరిగింది. మనకైతే పైకి రాగానే, కొండపైకి రాగానే మనకైతే ఇక్కడ మెయిన్ టెంపుల్కి లోనకి వెళ్ళేది ఇక్కడైతే మనకి స్వర్ణగిరి దేవస్థానం అని పెట్టారు కదా, ఇక్కడ నుండే మనమైతే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఆలయం అయితే చాలా అద్భుతంగానైతే నిర్మించారు. ఇప్పుడైతే మనమైతే
ఇది జల నారాయణ స్వామి దగ్గరికి అయితే మనమైతే వెళ్ళబోతున్నాము. ఇది చాలా అద్భుతంగా నిర్మించారు. చుట్టూ 4 గోపురాలతో చాలా బాగానైతే నిర్మించారు. ఇదైతే చాలా బాగా నిర్మించడం అయితే జరిగింది. టెంపుల్ అయితే మనకి చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ అయితే చూడండి మనకైతే ఎలా ఉందో. మనకి చాలా పెద్దగానైతే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. సో ఇంకా ఎంతమంది వచ్చినా మనకైతే పార్కింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండానైతే ఉంది. మీకు చెప్పాను కదండి, పెద్దవాళ్ళు రావడానికి దారి వేరే అయితే ఉందని చెప్పేసి. అది వచ్చేసి ఇదే అండి. ఇది మనకైతే కింది ఫ్లోర్ నుంచి వెళ్ళి జలనారాయణ స్వామి వారు ఒక రకంగా పైన నుంచి వెళ్ళి ఇంకో రకంగానైతే మనకైతే చాలా అద్భుతంగానైతే కనబడుతూ ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి తెలంగాణలోనే ఎక్కడ ఎప్పుడు నిర్మించని ఒక అద్భుతమైన ఆలయం అయితే మనకైతే ఇక్కడైతే చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ హనుమాన్ మండపం అయితే మనకైతే 120 ఎత్తు హైట్లో ఉన్న హనుమాన్ మండపం అయితే నిర్మించడం జరిగింది. దాని పక్కనే వచ్చేసి మనకైతే గంట మండపం అయితే ఉంటుంది. నైట్ అయితే లైటింగ్స్ అయితే ఆన్ అయితే అయినాయి టెంపుల్వి. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే భువనగిరికి వెళ్ళేసి వచ్చాను. ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. మళ్ళీ వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యి మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇంకా లగేజ్ కౌంటర్లో మనం లగేజ్ బ్యాగ్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్దాము. చూడండి నైట్ వ్యూ కూడా టెంపుల్ ఎలా ఉందనేది ఇప్పుడైతే చూపిస్తాను. సో చూడండి. నేను మార్నింగ్ చూసినప్పటికైతే ఇప్పుడైతే చాలా క్రౌడ్ అయితే మనకైతే పెరిగింది. చూడండి ఇక్కడ మనకి శ్రీవారి పాదాల దగ్గర ఉంటే మనకైతే క్రౌడ్ అయితే చాలానైతే కనబడుతూ ఉంది. పార్కింగ్ కూడా అసలు చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. పార్కింగ్ ఎక్కడ పెట్టి రావాల్సి అయితే వస్తుంది. ఎనీవే మనకి పార్కింగ్ అయితే కొంచెం చాలా బాగానైతే అరేంజ్ అయితే చేశారు. ఈ ఆలయం వచ్చేసి అసలు మనకి 22 ఎకరాల్లో నిర్మించారంట. చాలా అంటే చాలా అద్భుతంగానైతే ఈ ఆలయం అయితే నిర్మించారు. ఇది నిజంగానే మనం తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే మనకైతే కలుగుతూ ఉంది ఇక్కడ రాగానే. నేనైతే మార్నింగ్ వచ్చినప్పుడైతే ఎండలో చూసేసరికి నేనైతే కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు ఇంకా రాగానే ఇప్పుడు సాయంకాలం అయితే నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ లైటింగ్లో ఈ క్రౌడ్లో అసలు చాలా బాగా అనిపించేసింది. ఇంకోటి ఏంటంటే ఈ లైటింగ్ వలన ఈ యొక్క ఆలయం అయితే చాలా అద్భుతంగానైతే మనకైతే సాయంకాలం వేళలోనైతే మనకి చాలా అద్భుతంగానైతే కనబడుతుంది. అసలు ఎప్పుడు ఊహించని విధంగా మనం ఇలాంటి ఆలయం మన తెలంగాణలో ఉండడం అనేది అసలు ఒక అద్భుతం.
ప్రతి చోట ప్రతి విగ్రహం దగ్గర మనకైతే ఇలా వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టడం జరిగింది. ఈ వాటర్ ఫౌంటైన్ పెట్టడం వల్ల మనకి ఇంకొంచెం అద్భుతంగానైతే కనబడుతుంది. మళ్ళీ మనమైతే ఈ జలనారాయణ స్వామి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, మార్నింగ్ అయితే ఒకలాగుంది, ఈవినింగ్ అయితే ఇంకోలాగుంది. ఈ లైటింగ్స్ వలన ఈవినింగ్ కూడా చాలా అద్భుతంగానైతే కనబడుతుంది. యాక్చువల్గా నేనైతే 2-3 months నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను రావాలని, ఈ టెంపుల్కి అయితే రావాలని చెప్పేసి. 2 months నుంచి వెయిట్ చేస్తుంటే అసలు నాకైతే టైం దొరకక నేనైతే రాలేదు. ఎనీవే ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అయితే అసలు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా నిర్మించారు. ఈ లైటింగ్స్ వలన కూడా మనకి చాలా అద్భుతంగానైతే కనబడుతుంది. ఇది మనము ట్రైన్లో వెళ్ళినా, మనకి వరంగల్ టు హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళినా కనబడుతుంది. మనకి హైవేలో నుంచి వెళ్ళి కూడా మనకి ఈ టెంపుల్ అయితే ఈ లైటింగ్స్తో మాత్రం చాలా బాగానైతే కనబడుతూ ఉంది. మనకి ఇది ఒక డిఫరెంట్, మనకి ఒక అద్భుతం లాగానైతే మనకైతే టెంపుల్ అయితే కనబడుతూ ఉంది. మెయిన్గా ఏంటంటే ఈ ప్లేస్ అయితే ఇంకా చాలా బాగానైతుంది. అసలు వీడియోస్ కానీ ఫొటోస్ తీయడానికి కూడా మనకైతే అసలు టైం లేనంతగా అయితే మనకి ఇక్కడైతే క్రౌడ్ అవుతుంది. చూడండి, ఇంతకుముందు మనకైతే ఫుల్ లైటింగ్స్ అయితే లేదు, ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం లైట్స్ అయితే ఆన్ చేశారు. చూడండి ఒకసారి ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు ఈ టెంపుల్ అయితే. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా నేను మామూలుగా స్టేటస్ పెడితే ఎక్కడికి వెళ్ళారో ఏంటి, ఈ టెంపుల్ ఎక్కడుందని చెప్పేసి చాలామంది అయితే నాకైతే రెస్పాండ్ అయితే అయ్యారు, చాలా బాగుందని చెప్పేసి. ఇది ఇంకా చాలా మట్టుకి ఇంకా అందరికైతే తెలియదని అనుకుంటున్నాను. చూడండి, మనకైతే ఒక అద్భుతంలాగా కనబడుతుంది ఈ లైటింగ్, ఈ టెంపుల్. ఒక్కొక్క సైడ్ నుంచి వెళ్ళి మనకు ఒక్కొక్క లాగానైతే కనబడుతూ ఉంది. ఈ గంట మండపం దగ్గర అయితే మనకైతే ఎప్పటికీ అసలు చాలా పెద్ద క్యూ అయితే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి
గంట కొడదామన్నా కూడా మనకైతే చాలా అంటే చాలా మంది అయితే ఉంటున్నారు. ఎనీవే ఫైనల్గానైతే నేనైతే వెళ్ళి లైన్లో నిల్చొని అయితే ఆ గంటనైతే కొట్టడం జరిగింది. ఫైనల్గానైతే నేనైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నేనైతే ఈరోజు అయితే 2 టైమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. రూమ్స్ విషయానికి వస్తే ఇదే బిల్డింగ్లోనైతే మనకైతే రూమ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అదైతే ఓపెన్ అవ్వలేదు. నేనైతే మళ్ళీ దర్శనం చేసుకొని నేనైతే మళ్ళీ అయితే వచ్చాను ఇక్కడికి. ఇంకా ఫైనల్గా వెళ్తున్నానని చెప్పేసి నేనైతే మళ్ళీ జలనారాయణ స్వామి దగ్గరికి అయితే మళ్ళీ అయితే రావడం జరిగింది. ఇంకా నాకు కూడా ట్రైన్ టైం అవుతుంది. సో ఇంకా వెళ్ళాలి, లాస్ట్ టైం ఒకసారి వచ్చి చూసి వెళ్దాం అని చెప్పేసి ఇంతకుముందు అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే నేను మళ్ళీ కిందికి అయితే వచ్చాను. పైన నుంచి వెళ్ళి ఒకలాగుంది, కింది నుంచి వెళ్ళి ఒకలాగుంది. సో ఇంకా నేనైతే కిందికి కూడా వచ్చి ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. నేనైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. చూడండి అసలు నేను ఇంకా నా దర్శనం అయిపోయి నేను వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి 9 o'clock క్లోజ్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పటికీ కూడా ఇంకా క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు. ఇంకా చాలామంది వస్తున్నారు. చూడండి శ్రీవారి పాదాల దగ్గర కూడా ఇంకా టెంపుల్కి ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి చూడండి ఎంతమంది ఉన్నారంటే చాలామంది అయితే ఇక్కడైతే ఉన్నారు. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి మనకైతే లైన్ అయితే ఇంకా పెద్దగానే ఉంది. వాళ్ళకి దర్శనం అవుతుందో అవ్వదో కూడా చెప్పలేము, అంత క్రౌడ్ అయితే ఉంది. ఫైనల్ అని అయితే స్వర్ణగిరిలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసాను. వెళ్తున్నాను, మనకు ఇంకా ట్రైన్ టైం అయింది. సో ఇంకా మనం వెళ్ళేసి ట్రైన్ ఎక్కడమే. ట్రైన్ మిస్ అయ్యేలా ఉంది, ఏమో చూడాలి. వీలైనంత ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఫైనల్లీ కాజుపేటకి అయితే వచ్చేసా. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.